ఆ భవనాలకు పునాది పడ్డప్పుడు రిషికొండకు గుండు కొట్టేస్తున్నారని ప్రచారం మొదలుపెట్టారు. ఆ తర్వాత అక్కడ అద్భుతమైన భవన నిర్మాణాలు జరిగినప్పుడు జగన్ ప్యాలెస్ అంటూ తప్పుడు వార్తలు రాయడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడేమో రాజకోట రహస్యం, జగన్ మాయామహల్ అంటూ పైత్యపు రాతలు రాస్తున్నారు. నిజంగా అది జగన్ సొంత ఆస్తే అయితే ఇలా చేతిలో గంట పట్టుకుని ప్యాలెస్లోకి అడుగు పెట్టేవారా? అది ప్రభుత్వ ఆస్తి కాబట్టే దర్జాగా అడుగుపెట్టారు. ప్రైవేట్ ఆస్తిలో అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయని మీకు తెలుసుగా. అలా ఇరగలేదంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తే. పోని జగన్ కట్టుకున్న ప్యాలెస్ అంటున్నారుగా, అయితే ఆ ప్యాలెస్ పత్రాలు పట్టుకెళ్ళి నేరుగా ఆయన చేతిలోనే పెట్టండి. అలా కుదరదు అంటే ఖచ్చితంగా అది ప్రభుత్వ ఆస్తే. అహం కుళ్ళు, మళ్ళీ చెబుతున్నా, అహం కుళ్ళు. ఒళ్ళంతా పేరుకుపోయిన బ్యాచ్కు ఆ బిల్డింగ్ను చూసి దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. దానిపై బురద జల్లకపోతే మీ నాయకుడు ఎందుకు ఇలాంటి బిల్డింగ్ కట్టలేకపోయాడన్న ప్రశ్న ఎదురు కావచ్చు. మీరు చెప్పిన 500 కోట్లతో జగన్ అలాంటి రాజమహల్ కట్టగలిగితే 1000 కోట్లతో అమరావతిలో అలాంటి బిల్డింగ్లు ఎందుకు కట్టలేకపోయారు? చిన్నపాటి వర్షానికి చెరువులా మారే బిల్డింగ్లు కట్టిన మీరా ఋషికొండలో ప్రభుత్వ భవనాలను ప్రశ్నించేది? ఇంకో 25 ఏళ్లైనా ఇలాంటి ఐకానిక్ బిల్డింగ్ మీరు కట్టలేరు. ఎందుకో తెలుసా? మీరు కట్టేవన్నీ గ్రాఫిక్స్ బిల్డింగ్లే, గాల్లో మేడలే. అమరావతిలో 1000 కోట్లతో తాత్కాలిక భవనాలు కట్టిన వాళ్లకు ప్రజలు ఓ 10 ప్రశ్నలు వేస్తున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, 500 కోట్లతో, మీరు చెప్పిన 500 కోట్లతో రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ లాంటి వారి కోసం అద్భుతమైన అతిథి గృహం జగన్ కట్టారు. అవునా కాదా? గంట కొట్టి నిజం చెప్పే దమ్ముందా? క్వశ్చన్ నెంబర్ 2, రిషికొండపై భవనాలు ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేటు ఆస్తులైతే మీరు దర్జాగా లోపలికి వెళ్ళలేరు. అవునా కాదా? గంట కొట్టి నిజం చెప్పే దమ్ముందా? క్వశ్చన్ నెంబర్ 3, అమరావతిలో 1000 కోట్లతో చినుకు పడితే చెరువులా మారే తాత్కాలిక భవనాలు కట్టింది మీరు. అవునా కాదా? గంట కొట్టి నిజం చెప్పే దమ్ముందా? క్వశ్చన్ నెంబర్ 4, ఆ భవనాలు చూసి అసూయతో ఆరోపణలు చేస్తున్నారంటే మీ పాలనలో గ్రాఫిక్స్ తప్ప రియాలిటీ లేకపోవడమే. అవునా కాదా? గంట కొట్టి నిజం చెప్పే దమ్ముందా? క్వశ్చన్ నెంబర్ 5, రిషికొండ భవనం తన కోసమే కట్టుకున్నానని జగన్ ఏనాడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. అవునా కాదా? గంట కొట్టి నిజం చెప్పే దమ్ముందా? క్వశ్చన్ నెంబర్ 6, 3 ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసి అన్నీ ఓకే అన్న తరువాతే రిషికొండ భవనాలను నిర్మించారు. అవునా కాదా? గంట కొట్టి నిజం చెప్పే దమ్ముందా? క్వశ్చన్ నెంబర్ 7, రిషికొండ భవనాలు ప్రభుత్వానివే అని క్లియర్గా తెలిసినప్పుడు వాడుకోవడానికి మీకు అహం అడ్డొస్తోంది. అవునా కాదా? గంట కొట్టి నిజం చెప్పే దమ్ముందా? క్వశ్చన్ నెంబర్ 8, ఒకవేళ వాడుకుంటే గతంలో మీ ప్రభుత్వం ఎందుకు ఇలాంటి కట్టడాలు కట్టలేకపోయిందనే ప్రశ్న వస్తుంది. అవునా కాదా? గంట కొట్టి నిజం చెప్పే దమ్ముందా? క్వశ్చన్ నెంబర్ 9, విశాఖలో ఒక ఐకానిక్ బిల్డింగ్ జగన్ కట్టి చూపిస్తే ఎక్కడ మంచి పేరు వస్తుందన్న భయంతో బురద జల్లుతున్నారు. అవునా కాదా? గంట కొట్టి నిజం చెప్పే దమ్ముందా? క్వశ్చన్ నెంబర్ 10, విశాఖలో మీరు దోచిన 2600 కోట్ల విలువ చేసే భూములు జగన్ సర్కార్ వెనక్కి తీసుకుందనే మీ అక్కసు. అవునా కాదా? గంట కొట్టి నిజం చెప్పే దమ్ముందా? ప్రజలు అడుగుతున్నటువంటి ఈ 10 ప్రశ్నలకు టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలి.